గులాబీ జెండా ఎగిరి తీరుతుందన్న విశ్వాసం నాకుంది. కొంతమందికి బిల్డప్లు ఎక్కువైనాయి. నేను అంటే బాగుండదేమో కానీ, ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు అవతల వైపు ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే ఒకటే అంటారు, నేనేమన్నా గట్టిగా అన్నాను వాళ్ళతో ఒక బాధ ఉంది, ఆయనందా బచ్చగాడు. అరే నేను ఒకటే అడుగుతున్నా, మరి నాకు 42 ఏళ్ళు, నేను రాజకీయాలకు వచ్చి 12 ఏళ్ళు అయింది. నేను 2006లో టీఆర్ఎస్లోకి వచ్చిన. 6 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమంలో 8 ఏళ్ల పాటు పనిచేసిన. నేను తర్వాత శాసనసభ్యుడైనా, తర్వాత మంత్రి అయినా. మీ దయతోని అవకాశం ఉంటే కొనసాగుతా రాజకీయాలు. నేను ఒకటే అడుగుతున్నా, నేను కేసీఆర్ కొడుకుని కావచ్చు, కానీ నేను 8 ఏళ్ళు ఉద్యమంలో పాల్గొన్నా, 2006 నుంచి 14 వరకు. మరి నాకు 42 ఏళ్ళు. ఇలా మీరు మా సిరిసిల్ల ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చినారు, 3 ఎన్నికల్లో గెలిపించినారు, 3 సార్లు శాసనసభ్యుడికి ఎన్నుకున్నారు. వాళ్ళ దయతో వచ్చిన తప్ప నన్ను ఎవరో నామినేట్ చేస్తే రాలేదు. నేను బ్యాక్ డోర్లోకి వెళ్ళి రాలే. ప్రజలు గెలిపిస్తేనే నేను ఇక్కడ ఉన్నా. నన్ను బచ్చగా నన్నబడుతుంది. మరి మీరు, నేను అడుగుతున్నా, మరి మీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాకంటే 3 ఏళ్ళు పెద్దోడు, నాకంటే 3 ఏళ్ళు పెద్ద రాహుల్ గాంధీ. మరి నేను బచ్చాగాన్ని అయితే ఆయన ఏమిటిది మరి? నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. సరే నేను బచ్చగాడిని అనుకో, 42 ఏళ్ళు నేను బచ్చగాడిని, 45 ఏళ్ళు ఆయన కూడా బచ్చగాడి రాజకీయంలో. నాకు మా నాయన ఉన్నాడు, నేను వచ్చిన అనుకో పర్వాలేదు. మరి ఆయనకు నాయన కాదు ముత్తాత, అరే ముత్తాత కాదు, ముత్తాత వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు ఇలా. మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ, ఆయన బిడ్డ ఇందిరాగాంధీ, ఆమె కొడుకు రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీ, ఆమె కొడుకు రాహుల్ గాంధీ. వీళ్ళొచ్చి గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు కుటుంబ పాలన అంటారు. ఏమన్నా ఇజ్జత్ ఉండాలి మాట్లాడతారు. అంటే జానారెడ్డి గారు ఉండొచ్చు కాదు, మీరు ఆలోచించాలి. నల్గొండ జిల్లా ప్రజలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండొచ్చు, ఆయన తమ్ముడు ఉండొచ్చు రాజకీయంలో, తప్పులేదు. పద్మావతి గారు ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండొచ్చు, తప్పులేదట. జానారెడ్డి గారు ఉండొచ్చు, ఆయన కొడుకు రావచ్చట, తప్పులేదట. కానీ కేసీఆర్ గారు మాత్రం ఆయన మనుషులు ఎవరు ఉండద్దట. అరే మేము ఏదైనా అగాధం అని మాకు పట్టుకొచ్చి ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిరా? ప్రజలు గెలిపిస్తే ఇక్కడ ఉన్నాం. నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, రాహుల్ గాంధీ గారిని ఆయన ఏ ఉద్యమంలో పాల్గొన్నాడండి? రాహుల్ గాంధీ లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.